మహిమ కలిగిన దేవుడు. ఈ దినము ఉపాధ్యాయుల దినం. ఉపాధ్యాయుని పని ఏమిటి? బోధించేది. అక్షర జ్ఞానము లేని వారికి అక్షరం నేర్పించేది, చదువుకునే వారికి ప్రోత్సహించి నడిపించేది. ఊరికి పేరుకు ఉపాధ్యాయులుగా ఉండకూడదు, నేర్పించేవారై ఉండాల. విద్యార్థి ఏం చేయాల? విద్యార్థి అంటే అర్థం ఏమిటి? విద్యను అభ్యసించువాడే విద్యార్థి, విద్యను ఎగరగొట్టేవాడు కాదు. సరే, ఈ దినం ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తాం. మీ ఎడల జాలిపడి, జాలి, ఐ విల్ గ్రాంట్ యూ మెర్సీ, మైన్ తుమ్ పర్ దయా కరుంగా. ఆయన జాలిపడే దేవుడు, దయ చూపించే దేవుడు. ఆయన దయ చూపించబట్టి ఈ దినము జీవితంలో మనం ఉన్నాం. ఆయన దయామయుడు. నిర్గమకాండములో 34వ అధ్యాయం, ఎక్సడస్ 34 చాప్టర్ 7th verse, ఆయన 1000 మందికి కృపను చూపును. ఆయన కృప కలిగిన వాడు. ఆయన కృప ద్వారా మనం జీవిస్తున్నాం. దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. 23వ కీర్తన 6వ వచనం మనకు తెలుసు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. బ్రతుకు దినములంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఆయుస్సు ఆయన చేతిలో ఉంది. ఏం చేస్తా అంట? కృపాక్షేములే చిరకాలము, అంటే ఎల్లవేళ, అన్ని దినాలు యెహోవాను నివాసం చే. ఎంతగా నీవు నేను దేవుని మందిరములో నివాసము చేస్తున్నాం. దేవుని మందిరం మానద్దండి. దేవుడు ఆయన మందిరం నుండి దీవిస్తా అంట. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట చెప్పాడు. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో, నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. దేవుడు కృపగలవాడు, కనికరము గలవాడు. అలాంటి దేవుడు మీ కుటుంబానికి ఈ దినమంతా తోడయుండి నడిపించి ప్రతి ఆటంకాన్ని తొలగించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్నటువంటి వారిని మీరు కనికరించండి. వారి చుట్టూ మీ కాపుదల ఉంచండి. మీ కృప వారి వెంటాడినట్లు సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించమని, అపవాదికి లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.